హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బట్ ఏం జరిగిందంటే రీసెంట్గా ఇంటికాడ నా ఇంట్లోనే జరిగిన విషయం, ఇంకా వేరేకాడ కాదన్న. మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్, నా వ్యూవర్లు, మీరు ఆలోచించి ఈ వీడియోని మనస్ఫూర్తిగా మీరు స్వీకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే, మొన్న మా అమ్మమ్మ కోడల ఇంటికి వెళ్ళింది. ఎక్కడ? మా ఊరు దగ్గర అంబర్పేట అనే ఊరు విలేజ్ ఉంటుంది. విలేజ్కి వెళ్ళింది. విలేజ్కి వెళ్ళినాక తర్వాత మా వైఫ్ ఇంటికాడ వచ్చేసి మా చిన్నన్నయ్య దగ్గర చాబీ తీసుకొని సామాన్లు ఎదుర్కొని మొత్తం వెళ్ళిపోయి ఇంటికాడ మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి లంజా లమిడి అది ఇదని తిట్టేసి, మా అమ్మని తిట్టేసి తర్వాత మళ్ళీనట నీ కొడుకు వస్తాడు కదా, నీ కొడుకు వచ్చినాక తర్వాత నీ కొడుకును పోలీస్ స్టేషన్లో పెట్టి వరకట్న కేసులో పెట్టి నీ కొడుకును దొక్కిపిస్తా, నిన్ను దొక్కిపిస్తా, మా ముగ్గురు అక్కల మీద కేసు, నా మీద కేసు, మా అమ్మ మీద కేసు పెడతాట. మరి అంత పెద్ద తురుంకాన్ని ఇస్తే ఎవరున్నారో వేములవాడ పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కేసు పెడతా అన్నది. సరే పెట్టుకో. ఇప్పుడు నువ్వు వరకట్నం కేసు పెట్టినంత మాత్రమే నేను ఎందుకు భయపడతా చెప్పు. ఒక్క విషయం ఇది మీరు బాగా ఆలోచించారు ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి ఫస్ట్ ప్రాబ్లం మొత్తం దాని వైపు నుంచి ఉన్నది. నా వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను చేసిన తప్పు ఏంటంటే దానికి మ్యారేజ్ చేసుకోవడమే పెద్ద తప్పు నేను చేసింది. సరేనా? మ్యారేజ్ చేసుకోవడమే పెద్ద తప్పు నేను జీవితంలో చేసింది. మొట్టమొదటి తప్పు అంటే మ్యారేజ్ చేసుకోవడం. ఈ మ్యారేజ్ వెనకాల కూడా ఏమున్నదంటే దానికి ఫస్ట్ చిన్నప్పటి నుంచి పిడిసి రోగం ఉన్నది. ఏది పిడిసి అంటారు కదా మనక్కడ, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మనకు అంత పూర్తిగా తెలియదు, కానీ తెలుగులో అయితే మన తెలంగాణ లాంగ్వేజ్లో పిడిసి వచ్చిందని అంటాం మనం. పిడిసి వచ్చిందన్నాక తర్వాత అప్పుడేం జరిగిందంటే నాకు కోయట్కు వీజా వచ్చింది. ఓకే, నేను తీసుకున్నా. నీది 2 తులాల బంగారం నేను తీసుకున్నా, నేను ఒప్పుకుంటా దానికి. నీ అన్నగారు నాకు ఇచ్చే డబ్బులు ఆపారు కాబట్టి నా వరకు కన్నా డబ్బులు నేను నీ మీకు తీసుకున్నా. నీ గుద్దల దమ్ము ఉంటే నీ అన్నదమ్ములతో కొట్లాడి ఆ వచ్చిన పైసలు ఆ 50,000కు నువ్వు తీసుకో, అన్నది ఇంకేమైనా తక్కువ పడితే నేను పంపిస్తానని చెప్పిన. ఇది ఫ్రెండ్స్, మీరు బాగా ఆలోచించరు. ఇప్పుడు మీ అన్నదమ్ముల దగ్గర ఉన్న 50,000 నువ్వు తీసుకొని దాంట్లోకి ఇంకొక 30,000 కావాలన్నా 40,000 కావాలన్నా నేను పంపిస్తా అని చెప్పి నేను న్యాయపరంగా చెప్పిన. ఎంత మంచిగా చెప్పి చూసినా నా మాట లేదు. ఇప్పుడు ఒక భర్త అనేటోడు విదేశీలో గల్ఫ్ ఎన్ఆర్ఐగా పనిచేసుకున్నప్పుడు భార్య అని చెప్పి ఫోన్ చేస్తే నీ చిన్నమ్మ మాటలు పట్టుకొని పోయి నీ చిన్నమ్మతోటి నువ్వు బల్లె పని చేసుకుంటా, నేను ఇక్కడికి నుంచి డాలర్ నేర్పించుకొని మేము డాలర్ నుంచి వెళ్ళి కాల్ మాట్లాడితే ఏమంటుంది, డాలర్ నుంచి కాల్ మాట్లాడితే ఏమంటుంది, ఎక్కడున్న లావణ్య అని అడిగితే ఏమంటుంది తెలుసా? నేను బల్లె ఉన్నా కనీసం మరి చేసుకున్న హస్బెండ్ ఫోన్ చేసిండు, మరి ఇవాళ నాకు తల్లిదండ్రులు ముఖ్యం కాదు, నాకు చేసుకున్న మంచోడైనా చెడ్డోడైనా నా మొగ నాకుంటాడని చెప్పి కనీసం ఒక 2 నిమిషాల లేకపోతే ఒక 10 నిమిషాల ఒక 20 నిమిషాల ఫోన్ మాట్లాడాలి కదా. ఎక్కడున్నామంటే బల్లి ఉన్నంటే కల చక్కగా అయితే అలా చిన్నమ్మ ఫోన్ చేస్తుంది. చిన్నమ్మ ఏమంటే ఫోన్ కట్ చేసి పడతాయి అంటది. అంటే నువ్వు చేసుకున్న భర్తను గౌరవించలేకపోయినాక నువ్వు నాకు భార్య పడతా. ఇప్పుడు మ్యాక్సిమం ఒక సంవత్సరం 1 year 2 years నుంచి నంబర్ బ్లాక్ లో వాడుకున్నావు. అయ్యమ్మో బ్లాక్ లో పెట్టుకున్నావు, వాట్సాప్ బ్లాక్ లో పెట్టుకున్నావు. లాస్ట్ నెంబర్ కూడా చేంజ్ చేసుకున్నావు. చేసుకో
అంటే నీ ఊళ్ళో నీ అమ్మగారులో నీకెవడు పరిచయం ఉండబట్టికే నాతో చక్కగా మాట్లాడలేదు. ఇప్పుడు అదే నువ్వు చేసుకున్న మూడింటిగా పడుండగలదప్ప నీ తల్లిదండ్రులింటిగా ఉండాల్సిన అవసరం ఏమున్నది? నీ అమ్మ నాన్న ఉంటే నీ అమ్మ అన్నకు నీ అన్నదమ్ములు పనిచేసి పెడితే నీ అన్నదమ్ముల్ని నీ ఆకలదా నేనేందుకు ఖర్చు పైసలు పంపించాలి? నేనేందుకు పంపించాల పైసలు? ఒక విషయం మీరు బాగా ఆలోచించి ఇప్పుడు మొగన్నే కాదనుకొని చిన్నవసలు పనిచేస్తున్నప్పుడు నీ కష్టపడుకుంటున్నావు, నీ చిన్నవసలు చూపుతున్నావు. బట్ ఇక్కడ నన్ను సంసారానికి దూరం చేస్తున్నావు, అన్నిటికీ దూరం చేస్తున్నావు. దాని పెద్దన్న గారు, దాని చిన్న గారు, దాని పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని వేసిన కథకు లింగంపల్లి గ్రామం అల్లది దగ్గర మొన్న మా ఇంటికి వచ్చేసి సామాన్లు ఎదుర్కొని పోయి మా ముగ్గురు నా మీద మరొక కేసు పెడతానది. మరి పెట్టేసి కూడా ఏ ప్రకారంగా పెడతావు? ఒకటి ఆలోచించుకోండి. ఏంటంటే నేనిప్పుడు రీసెంట్గా కోవిడ్
సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాం. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాక నేను ఫోన్ మాట్లాడలేదు. 5 సంవత్సరాల తర్వాత భార్య ఉందని చెప్పి ఇంటికి వచ్చినాక నేను భార్యతో సంసారం చేస్తాను వచ్చిన, లేకపోతే పక్కింటులతో సంసారం చేస్తాను వచ్చిన చెప్పురు ఫ్రెండ్స్. అదొకటి ఇన్సిడెంట్స్ ఇది ఒకటి జరిగింది. పెళ్ళైనాక 3 నెలల ప్రెగ్నెన్సీ, 6 పిల్లల వల్ల భర్త సంతకం లేకుండా తన చిన్నమ్మ, తన వదినలు, తనిద్దరు అన్నదమ్ములు, ఓకేనా, తన పెద్దక్క, వీళ్ళందరూ కలిసి నా సంతకం లేకుండా సుశీల పిల్లల తీసుకుపోయి నా తులసు కాకు ఓడదెంగిండు. దాని పెద్ద నగడు, చిన్న నగడు, ఓకేనా. కాన్పు కళ్ళు వెళ్ళి నా చెల్లెని బ్రతికించుకోవాలని చెప్పేసి నా సంతకం లేకుండా డాక్టర్ ఎవడో అబార్షన్ చేసింది. చేసిందెవడు? నేను వచ్చినాక రిటర్న్ కేసు నేనేస్తా. అదొకటట్లయినాక తర్వాత కరీంనగర్లో మహాలక్ష్మి హాస్పిటల్లో బ్రెయిన్ స్కానింగ్ చేయించినాం. దానికి ఏం దొరకలేదు. బ్లడ్ టెస్ట్ చేయించినాం, ఏమి దొరకలేదు. లాస్ట్ కత్తే ఈసీజీలో బయటపడ్డదేంది, దీనికి నరాల పిడుస్తుంది, నరాల పిడుస్తుంది.
నా ఎయిర్పోర్ట్ ప్రాబ్లం ఒకటైంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఒకటైంది, ఆయన తిరిగి పిడుచున్నది. ఈ మూడు ప్రాబ్లమ్స్ దాని తరపున నా తరపు నుంచి ఒక తప్పు నేను దేనికడదానికి పంచాలు ఒప్పుకుంటా, పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటాను. నేను నిన్ను వరగట్టం కోసం బాధ పెట్టాను, నువ్వేమన్నా కేసు పెట్టుకో, ఐ విల్ అగ్రీ. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రీసెంట్ గా 2 నెలలు దాకండు పట్టుకొని జరిగిన ఎండాకాలం తిరిగి హైదరాబాద్ లో సాయంత్రం నాకు 2 టైం అయిపోయింది. 229 రోజులకు నాకు తెల్లంటే ఫ్లైట్ సాయంత్రం 6:30కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఏది కువైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్. నాకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ నాది టికెట్ కన్ఫర్మ్ అయింది. బుకింగ్ వేయించుకున్నా, లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నా. తెల్లంత ఫ్లైట్ నువ్వు ఈరోజు రాత్రి వచ్చి నువ్వు సంసారం చెయ్యంటే ఎలా ఎత్తాడు సంసారం? సాధ్యపలంజోడుగలదా ఏ ప్రకారంగా పడుతూ వరకట్నం కేసు లాస్ట్ నేను తీసుకున్న డిసిజన్ ఏంటంటే, నా డిసిజన్ మీకు వెళ్ళిందంటే, నేను నిన్నే అద్దనుకున్నప్పుడు నీ వరకట్నం పైసలు నాతో సమానం. నాకు నా కింద నాతో సమానం నీ వరకట్నం పైసలు. వినతుందా? నీ వరకట్నం పైసల గురించి ఆశించి నువ్వు పోయినా వరకట్నం కేసు పెడుతున్నా, ఫ్యామిలీ మీద పెడతావా? ఒక్కటి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, లింగపెళ్ళుగా నువ్వు ఇండియాలో ఏ మూలకున్నా నీ సాగు మాట కోసం కారణం నేనైతా.
సంపేపార్థం నిన్ను మాటకు విశ్వాస. ఎందుకంటే నీ వల్ల నా సగం జీవితం సంకనైపోయింది. ఇక్కడ నువ్వు ఏయబట్టి నేను బయట గంటలా నల్లినిగా నల్లినట్టు నలుగుతున్నా. నేను నడుతున్నా. నా తల్లికి దూరమైన నా కిరణకు దూరమైన నా భావనకు దూరమైన టోటల్ నా ఫ్యామిలీకి దూరమైన నేను చేసుకొని సంసారం సుఖపడలే, తిండికి సుఖపడలే, దేనికి సుఖపెట్టినవారు వారికన్నా వెళ్తాం. నీ కుటుంబంలో రేపు చేసినా లేకపోతే నీ అక్క దగ్గరికైనా నీ చెల్లె దగ్గరికైనా ఎవరితో సంసారం చేయాలని నేను ఇంటికి వచ్చి ఒక్క జీన్స్ ప్యాంట్ వెండి అంత గుద్దలలో మోసలేదు నీకు. అక్కడికి మళ్ళా కరీంనగర్ మహాలక్ష్మి హాస్పిటల్లో తీసుకొచ్చిన సర్టిఫికెట్లు కూడా లింగపల్లిలో తీసుకపోయి సింపికాల దిగింది. 30,000 ఫోను, 30,000 ఫోను ఓఫో న్యూ మోడల్ స్క్రీన్ టచ్ పెద్దగా వచ్చింది. ఊగా వీడియో కాల్ చేస్తుందని చెప్పేసి బండ పెట్టి పలదింగింది. ఆ 30,000కు నా సగం జీవితం సంకరాకిచ్చినందుకు నువ్వేంలో నన్ను ఎవరికట్టం కేసు పెట్టు. నేను డైరెక్ట్ కోర్టులో కేసేస్తా. సరేనా? నువ్వెక్కడికన్నావు? అసలు నేను నిన్నే అర్థనుకుంటున్నా. నీ వరకట్టం పసిలి ఒక ఇంటికి సమానం. వినతుందా? ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నా అంటే నాకంటూ ఒక ప్రూఫ్ ఉండాలి. నా సబ్స్క్రైబర్లు నన్ను ఆదరించాలి, నా వ్యూవర్స్ నన్ను ఆదరించాలి. ఎందుకంటే రేపు రోజున ఇదే మీడియా ప్రూఫ్ అవుతుంది. ఈ జర్నీ ఇప్పటికి ఒక 4 days అవుతుంది. ఈ 4 days తర్వాత నా తల్లి పునుగు నేడితే నా గుండె పగిలిపోయింది. నా చిన్నకు
ఫోన్ చేసి బెదిరించిన నా తల్లికి ఎవ్వరు సపోర్ట్ లేదు, నేనున్న సపోర్టు. నా తల్లి ఎందుకు ఏడుతుందక్క అంటే, నా తల్లి అంబపడులే పురుగులేస్తే నా కోడలు నెంబర్ తీసుకుని శిరీష నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే మా అమ్మ ఏడిసింది. మా కోడలు నువ్వు ఎందుకు వెళ్తున్నావే, ఏదైనా వాడే చూసుకుంటాడు, ఇంటికి వచ్చినాక నీకు ఎందుకు బాధనే అని చెప్పేసి మా కొడుకులు అవ్వన్నది మా వాళ్ళని. ఇంత దారుణంగా నువ్వు నన్ను బాధ పెట్టి తప్పెందు తప్పు వేసి నేను ఆల్రెడీ కరీంనగర్లా ఫిడ్స్ హాస్పిటల్లా, దీని హాస్పిటల్ పేరుంటది మెడిసిన్ మీద, ఆ హాస్పిటల్లా దీని అనగా రైట్ సైడ్, ఇది నాకు లెఫ్ట్ సైడ్ కూర్చున్న సెంటర్ కూర్చొని డాక్టర్ని అడిగిన, సార్ నేను ఒకవేళ లీగల్ గా నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ సర్టిఫికేట్లు పనిచేద్దంటే ఈ సర్టిఫికేట్లు పట్టుకొని పెడితే నీకెక్కడికైనా నీకు ఆన్ ద స్పాట్ నీకు డివోర్స్ ఇచ్చేస్తారు బాబా అని చెప్పేసి డాక్టర్ చెప్పిండు. ఈ విషయాన్ని దొరకబట్టిందా, ఈ విషయం విన్నదా, ఈ సర్టిఫికెట్ లింగబెల్లు తీసుకుపోయి మొత్తం పొయ్యంటు పెట్టి మొత్తం సర్టిఫికెట్ అన్ని చింపి అప్పైలో వాడలేదు. నువ్వు సర్టిఫికెట్ నింపేయగలుగుతావు, కానీ సిస్టమ్ యాడైన పేపర్ మట్టుగా నువ్వు క్యాన్సిల్ చేయలేవు కదా. నేను మహాలక్ష్మి హాస్పిటల్లో పోయి కంప్యూటర్ నుంచి వెళ్ళి సిస్టమ్ నుంచి వెళ్ళి రిపోర్ట్ తెప్పిస్తా. నేను నిన్ను 10 మందిలో పెడతా, అదే పోలీస్ స్టేషన్లో అదే ఎస్ఐ ముందడు వెంగళవాడ ఎస్ఐ ముందరని నేను కేసు నేను కూడా రిటర్న్ కేసు పెడతాను. నా తులసు నా సంతకం లేకుండా నువ్వు నీ వదినలు, నీ అన్నములు, నీ అక్క, నీ చిన్నవ్వ ఎట్లా క్వశ్చన్ చేయించారు. నేను రిటర్న్ కేసు నేను పెట్టేస్తా.
తులసు గాంపు ఒడదేయను తప్పెంగ తప్పు తప్పెంగ తప్ప 5 తప్పులు ఉన్నాయి. గుర్తుంచుకోరాడే తప్పెంగ తప్పు 5 తప్పులు దాని ఉన్నాయి. మళ్ళా మన నాన్నట నేనట హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగుడుతోటే నన్ను వరగడ్డ కేసులు ఇరికించిన ఎవడు తొక్కిటోడు తొక్కిపిచ్చేది తొక్కడోడికి అంత సీన్ లేదు, తొక్కిపిచ్చానికి అంత సీన్ లేదు. ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత ఎవడైనా నా పాయింట్ టచ్ చేయాల. అంతవరకు ఎవరు కూడా భయపడ నచ్చుందా. పోలీస్ స్టేషన్లో కూడా ఏం జరుగుతుంది అన్నది కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తా ప్రజలకు. ఈ వీడియో మీరు ప్రతి ఒక్కళ్ళు షేర్ కొట్టుర్రి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఓకేనా, కొద్దిగా సపోర్ట్ చేయాలి. ఈ వీడియో వీలైనంత వరకు దేశం మొత్తం చూడా. ఎందుకంటే నాకు జరిగిన నేను గర్ల్ ఫ్రెండ్ జరిగిన ఏ ప్రకారంగా జరిగిందో ప్రతి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా జరగద్దని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. డెఫినెట్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మాట్లాడి తప్ప రైటా మీ కామెంట్ రూపంలో తెలపండి. నన్ను వెంబడి పోలీస్ స్టేషన్ పెట్టి దొరికిపిస్తాను వరగట్ల కేసు కింద. నేను అమ్మాయిని అద్దనుకున్నప్పుడు దాని వరగట్ల నేనెందుకు ఆశిస్తా? ఏ ప్రకారంగా నన్ను వరగట్ల కేసులు ఎక్కితో అది మీరే చెప్పాలి. ఓకేనా? ఓకే, వీడియో ఖచ్చితంగా డెఫినెట్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అగర్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో దాదాపు 1000-2000 మంది వీడియోని షేర్ కొట్టారు బ్రో. ప్లీజ్ దయచేసి నేను ఒక్కటేంటంటే
వీడియో ప్రతి ఒక్కరికి మీరు షేర్ కొట్టరు. ఎందుకంటే ప్రతి ఒక్క గర్ల్ ఫ్రెండ్ అనే బతుకు ఇట్లనైతుంది. ఈ పెళ్ళాలి బట్టి మేము బతుకుడా సచ్చుడా ఊరేసుకుని చచ్చిపోడా మాకు అర్థమవుతలేదు. ఈ దేశాల ప్లీజ్ దయచేసి వీడియోని ఆదరించి. ఓకే, బాయ్, జై హింద్.